ఏపీపీకి సంబంధించి అదర్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి చాలామంది చాలా డౌట్లు అపోహలు పడుతున్నారు. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఇద్దామని వచ్చాను. చూడండి, ఆ యూట్యూబ్ వీడియోలు ఎలా చెప్తున్నారు, ఈ యూట్యూబ్ వీడియోలు ఎలా చెప్తున్నారు అని కాదు. మీరు మనకు గత నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ పాటి తెలుస్తుంటుంది. గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేయకముందే, ఓకేనా, మీరు చెప్తున్న ఆ యూట్యూబ్లో వాళ్ళు చెప్పకముందే మనం చెప్పాము. ఓకేనా, చాలామందికి ఈ విషయం తెలుసుంటుంది. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక్కడ 3 విషయాలు చెప్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఏదైతే డౌట్లు పడుతున్నారో దానికి. ఓకేనా, ఫస్ట్ విషయం అంటే మనం సీఎం గారిని కలిసి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. నెక్స్ట్ లోకేష్ గారిని కలిసి కూడా మన రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్సే. సెకండ్ విషయం ఏమన్నానంటే మనకి ఏదైతే డేట్ ఎక్స్టెండ్ చేస్తూ మనకు ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఇండైరెక్ట్గా ఎగ్జామ్ పోస్ట్ పోన్కి ఇది ఒక సైన్ కూడా చెప్పాను. ఓకేనా, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎమ్మెల్సీ. ఓకేనా, ఏపీ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతుందన్నమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి. ఓకేనా, మీరు లాజిక్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. రీసెంట్గా చూసారంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రిలీజ్ చేశారు. ఓకేనా, మళ్ళీ దీని ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే రాజకీయం అయిపోతుంది. మనకి రాజకీయ సంబంధం లేదు. జస్ట్ మనం స్టూడెంట్స్కి అవగాహన కల్పిస్తున్నాము. ఆ టైంని మీరు యూటిలైజ్ చేసుకుంటారని. ఓకేనా, మరే ఉద్దేశం లేదు. మనం గతంలో చెప్పాము, ఇప్పుడు అదే విషయం చెప్తున్నాము. సో ఎగ్జామ్ పోస్ట్పోన్ అవడానికి ఛాన్సెస్ అయితే చాలా హ్యూజ్గానే కనపడుతున్నాయి. ఓకేనా, వాళ్ళకి ఎమ్మెల్సీ ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్ పోస్ట్పోన్ ఇంపార్టెంట్. రెండూ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా, దయచేసి దీన్ని అర్థం చేసుకొని ఇకనైనా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు ఇలా చెప్పారని కాకుండా ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. రిమైనింగ్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుంటే మెసేజ్ చేయండి. దాని గురించి కూడా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తాము. ఓకేనా, సో ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి.